ఈపీఎఫ్ఓ పిఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. రూల్స్ మార్చిన కేంద్రం, కొత్త నిబంధనలు ఇవే. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. కేంద్రం ప్రభుత్వం పిఎఫ్ నిబంధనల్లో మార్పులు చేసింది. పిఎఫ్ విత్డ్రా రూల్స్ను మార్చింది. ఇక నుంచి పాక్షిక ఉపసంహరణ కోసం 3 కేటగిరీలను ప్రవేశపెట్టింది. ఇక 3 రోజుల్లో పిఎఫ్ క్లైమ్స్ సెటిల్ చేసేలా ఆటోమిషన్ విధానం తీసుకొచ్చింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్. కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిఎఫ్ నిబంధనలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది పిఎఫ్ ఖాతాదారులకు ఇది పెద్ద అప్డేట్గా చెప్పవచ్చు. పాత స్కీమ్ స్థానంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో పిఎఫ్ క్లైమ్ ప్రక్రియ, నామినేషన్లకు సంబంధించి అనేక నిబంధనలు మార్చింది. ప్రస్తుతం ఉన్న ప్రక్రియలను సులభతరం చేయడం, డిజిటల్ పారదర్శకంగా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. కనీసం 25% బ్యాలెన్స్ రూల్. పిఎఫ్ కంట్రిబ్యూషన్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 12% ఈపీఎఫ్కు చెల్లిస్తే యాజమానులు కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తారు. నెలకు 15,000 బేసిక్ శాలరీ వరకు ఈపీఎఫ్ చెల్లింపులు తప్పనిసరిగా ఉంటాయి. ఈ మొత్తానికి మించిన చెల్లింపులు స్వచ్ఛందంగా ఉంటాయి. కొత్త పథకంలో పిఎఫ్ ఉపసంహరణ నిబంధనలో మార్పులు చేశారు. ఇప్పుడు ప్రధాన వర్గాలుగా విభజించింది. ఎమర్జెన్సీ, హౌసింగ్, ప్రత్యేక పరిస్థితులు కారణాలతో పిఎఫ్ డబ్బులను పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక పిఎఫ్ ఉపసంహరణకు సంబంధించి 25%, 75% నియమం తీసుకొచ్చారు. పిఎఫ్ అకౌంటు 25% కనీస బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. మిగతా 75% ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక నుంచి 3 కేటగిరీలు. గతంలో పిఎఫ్ విత్డ్రా కోసం వేరువేరు సర్వీస్ కాలాలు అవసరం అయ్యేవి. ఇప్పుడు చాలా కేటగిరీలకు 12 నెలలు సర్వీస్ తప్పనిసరి అవుతుంది. వైద్యం అవసరాలకు కూడా 12 నెలలు సర్వీస్ అవసరం. పాక్షిక విత్డ్రా సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈపీఎస్ కింద వేచి ఉండే కాలాన్ని 36 నెలలకు పెంచారు. ఇక కొత్త విధానంలో భౌతిక ఫారం 2 దశల వారీగా తొలగించనున్నారు. ఆన్లైన్ నామినేషన్లు ఇప్పుడు అధికారికంగా గుర్తించనున్నారు. అంతేకాకుండా పిఎఫ్ క్లెయిమ్లను 20 రోజులుగా పరిష్కరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. సరైన కారణం లేకుండా క్లెయిమ్ను ప్రాసెస్ చేయడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా 12% జరిమానా విధించవచ్చు. ఈ మొత్తాన్ని సంబంధిత ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ జీతం నుండి వసూలు చేయనున్నారు. క్లెయిమ్స్ను వేగంగా ప్రాసెస్ చేసేలా చేయడంలో భాగంగా ఈపీఎఫ్ఓ ఓ నిర్ణయం తీసుకొచ్చింది. ఇక 5 లక్షల లోపు క్లెయిమ్స్ 3 రోజుల్లోనే ఆటోమేటిక్ పద్ధతిలోనే క్లియర్ చేసేందుకు కొత్త ఐటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గతంలో క్లెయిమ్స్ కోసం వారాల తరబడి ఎదురు చూడవలసి వచ్చేది, కానీ ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే పూర్తి అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.